లక్ష్మీకాంత్ 2.0 సిద్ధమైందట. భజన చేస్తున్నారు కదా మీరు. సరే సరే ఓకే. మీ నాయకుడికి మీరు చేసుకోవట్లేదు. సరేనండి ఓకే. మేము భజన చేయమమ్మా. తప్పు ఉంటే తప్పని ఖండిస్తారు మా నాయకుడైనా మేమైనా. సరేనండి ఎవరు భజన చేయొద్దు, పాలన సక్రమంగా చేసుకోండి. మున్సిపల్ గారు అసలు అవునమ్మా లక్ష్మీకాంత్ సరే సరే వాళ్ళు మాట్లాడినవ్వండి. తల్లులు మీరు లక్ష్మీకాంత్ నమస్తే. నమస్తే. ఏంటి 2.0 వచ్చింది, మీరే అన్ని నేర్పిస్తున్నారట వాళ్ళకి. ఇంతకు ముందు సక్రమంగా పాలన సాగించిన వాళ్ళని ఇప్పుడు మీరు రెచ్చగొడుతున్నారు మీ పాలనలోని. అదేంటి 29 నుంచి చూపిస్తాం. డిజిటల్ బుక్ కూడా రెడీ అయిందట, అందులో అందరి పేర్లు నమోదవుతున్నాయట. వర్మ గారు మీకు ప్యానల్ సభ్యులకి 99 వీక్షకులకు అందరికీ నమస్తే సార్. నమస్తే సార్. మీకు ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్పాలంటే రేపు సెప్టెంబర్ నుంచి ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. అవును. దానిలో భాగంగా ముందుగా మున్సిపల్ ఎన్నికలు, తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ, తర్వాత గ్రామ పంచాయతీ సంబంధించి వీటికి సంబంధించి జరుగుతున్నాయి సార్. 27వ తారీఖు నుంచి 45 రోజుల పాటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు గాని, పార్టీ నాయకులు గాని, కూటమి నాయకులు గాని ప్రజల మధ్య తిరిగే ఆదేశాలు రేపో మాపో వెళ్తున్నాయి సార్. అందుకని మీ కౌంట్ డౌన్ అప్పటి నుంచి స్టార్ట్ అయిందట. అది కౌంట్ డౌన్ అప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నదట, అది వాళ్ళ కాన్ఫిడెన్స్. అదే ఇప్పుడు ఈ సూపర్ కాదండి వాళ్ళు వాటండి. మీరు చెప్తున్నారు కదా స్థానిక ఎన్నికల్లో వాళ్ళు పూర్తిగా ఓడిస్తాము, వాళ్ళు కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతున్నది ఓటమి అని మీరే చెప్తున్నారు కదా. మీరు అంటే మీరు కాదు, వైసీపీ వాళ్ళు కాదా? మీరు ఇంకా గంటా నేను వెనక్కి తీసుకుంటాను. సరే మీరంతా సేఫ్ అట. సరేనండి ఓకే ఓకే. నేను వెనక్కి తీసుకోమంటే తీసుకుంటాను. లక్ష్మీకాంత్ ఓకే. అది కౌంట్ డౌన్ కాదట, మీరు సేఫ్ గా వర్మ గారు నేను మాట్లాడినప్పుడు అసలు వాళ్ళు మాట్లాడినప్పుడు నేను మధ్యలో మాట్లాడినప్పుడు ఎందుకు మాట్లాడతారు? దాన్ని సంస్కారం ఉండదు. ఓకే ఓకే మాట్లాడినండి ఫస్ట్. కావాలంటే రాసుకోమని చెప్పండి వాళ్ళు. సరే సరే మాట్లాడు. నేను ఇప్పుడు ఒక మాట, నేను అక్కడ అపవాస్యం చేయట్లా. ఎందుకంటే సింగయ్య అనే అతను చనిపోయినప్పుడు అతను ఎట్లాగైతే చనిపోయాడో ఆ వాహనాన్ని పోలీసు వారు స్వాధీనం చేసుకున్నప్పుడు కూడా తాడేపల్లి ప్యాలెస్ లో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ టైంలో కూడా ఒక QR కోడ్ అనేది ఓపెన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇంటింటికి జరగాలని చెప్పేసి వాళ్ళ పార్టీ కార్యకర్తలకి ఆదేశాలు చేశారు. ఇప్పుడు వరకు అది కూడా ఆచరణలో పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర అని చెప్పేసి ఇప్పటికే 4-5 సార్లు చెప్పారు, అది ఇప్పుడు ఆచరణలో పెట్టలేదు. సో మీరు ఇక్కడ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే దీన్ని ప్రతి ఒక్కరూ కూడా రోజు తేదీలు మార్చుకుంటా కొద్దీ, నెలలు మార్చుకుంటున్న కొద్దీ దీన్ని ప్రతిసారి కూడా వీళ్ళు ఎట్లా ఆలస్యత్వం ప్రదర్శించుకుంటా ఉందంటే ప్రజలు అవిశ్వాసానికి కోల్పోయి ఇప్పుడు ఏముంటారంటే వాళ్ళు ఖచ్చితంగా ఇదే మాట మాట్లాడతారు సార్. అది నేను అంటున్న మాట కాదు, అది నేను అపహాస్యం చేస్తున్నట్టు కాదు, జనాల మాట. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో వస్తున్నాయని నేను ఎందుకు గంటాపతిగా చెప్తున్నానంటే మినిమం వాళ్ళు ఇప్పుడు గెలిచే అర్హత లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఆ ఈడీ కేసుల్లో నిద్రే అనుకుంటే ఇవాళ మీకు తెలియదు లేదు. ఇసుక సంబంధించి కూడా ఈడీ అంటారు సార్. టన్నుల కొద్ది ఇసుక లక్షల టన్నుల కొద్ది ఇసుక ఇవాళ రోజున లక్షకు చాలని పరిస్థితి. ఇవాళ దాని గురించి చెప్పమంటే కనుక వైఎస్ఆర్సీపీ వాళ్ళు లేరు. ఏ విధంగా టికెట్ తీసుకుంటారు సార్? అప్పుడేమో అధికారంలో ఉన్నప్పుడు పరదాలు పెట్టుకుని తిరిగాడు ఆ నాయకుడు. ఇవాళ ఆ అజయ్ నాయకుడు మాట్లాడమంటే తాడేపల్లి ప్యాలెస్, బెంగళూరు ఎనకాకాసు ప్యాలెస్ మధ్య తిరుగుతున్నాడు. జనం మధ్యకి రాడు. ఒక సమస్య మీద గట్టిగా నిలబడరు. రైతుల సమస్య అంటారు, లేదంటే నిన్న మత్స్యకారుల సమస్య అంటారు. సార్ నిన్న మత్స్యకారుల సమస్య ఎటువంటి సమస్య అండి? 2017 జీవో తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ టైంలో మా పార్టీ నాయకులు బొమ్మిడి నాయకుడు గారు దాని పక్షాన పోరాటం చేశారు. పవన్ కళ్యాణ్ గారు నరసాపురంలో మీటింగ్ చేశారు. మీటింగ్ చేసి జీవో ఇట్లా తీసేస్తే ఇప్పుడు అత్యగతి లేదు. దాని గురించి ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారా? దాని గురించి ఎప్పుడైనా ప్రశ్నించారా? జీవో తీసేశారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని గట్టి మాట్లాడారా? ఎందుకంటే వాళ్ళు తీసుకున్న చర్య అనేది పిరికి పంద చర్య. ఎప్పుడు ప్రజల చెమటని రక్తంగా పీల్చుకొని తాగిన దాఖలాలే కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పటికి కూడా అధికార దాహం మీద వెంపర్లాడుతున్నారే కానీ ప్రజా సమస్యల మీద ఏమాత్రం వాళ్ళకి
ఏ మాత్రం కూడా వాళ్ళకి మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్పేసి మేము చెప్తున్నాం సార్. Okay. ఏంటంటే పుణ్యశీల గారు ఏదో ఒక మాట స్టార్టింగ్ లో చాలా మేము మంచి ప్రభుత్వం, చాలా మంచి పనులు చేసాము, అసలు మేము పల్లెత్తు మాటలు లేదు, మా అంత పాలన ఎవరు చేయట్లేదు, ఇవాళ కూటమి పాలన మొత్తం అంతా వ్యతిరేకత ఎక్కువ అయిపోయింది అన్నట్టుగా మాట్లాడాడు. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? భూతుల సంస్కృతి తీసుకొచ్చింది ఎవరు సార్? ఆ రోజు డిఎస్పీ ఆఫీస్ దగ్గర నేను మాట్లాడాను సార్. వర్రా రవీందర్ రెడ్డి, బోరగడ్డ అనిల్, పోసాని కృష్ణమురళి, ఇవాళ చెప్పుకుంటే వాళ్ళ పార్టీలకు సంబంధించి దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పేరు నాని, భోగి రమేష్, ఇట్లా లెక్కలు చెప్తా ఉందంటే ఒక్కొక్క భాగవతం తెలియనుకున్నారు సార్. సార్ మీరు నేను కూర్చున్నంత డిబేట్ లో గంట సేపు కూర్చుంటాము, కానీ మాట్లాడితే కనుక గుగ్గుల్లో ఇట్లా కొడితే వాళ్ళ భూతో పంచాంగం వస్తుంది. ఈ రోజా గారు అనుకుంటాం, ఈ రోజా గారిని మంచి మనిషి ఇంకో మనిషి ఉంది, రోజా రమణి, వైజాగ్ ఆవిడ ఎన్ని మాట్లాడినారు సార్? అనిత గారిని ఒక ఆడ మనుషుని పట్టుకొని కూడా ఎన్ని మాట్లాడినారు? వీళ్ళు చేసింది ప్రజాపాలన సార్. ఒకటి చెప్తున్నాం, 2019 నుంచి 2024 వరకు కూడా జనసేన పార్టీ అనేది ఒక సంగ్రామం, ఒక యుద్ధము, ఒక పోరాటం మేము చేశాం సార్. దాని పక్షాన పెద్ద ఆయన మేము నిలబడుతున్నాం సార్. పెద్ద ఆయన అంటే ఇప్పుడు ఆయన ముద్రగడ్డ గారి గురించి మేము మాట్లాడుతున్నాం. బొలిశెట్టి గారిని ఆయన ఇంటికి పంపించాం సార్. ఆయన ఏంటంటే పెద్ద ఆయన ఆ టైంలో పిచ్చిమించుకొని కూర్చున్నారు, పవన్ కళ్యాణ్ గారే రావాలని. ఆ మాట మీరు ఇందాక ప్లే చేసిన వీడియోలో మాట, క్రాంతి గారికి ముందు చెప్పిన మాట, అమ్మ పెద్దవాళ్ళన్న తర్వాత ఒక మాట అంటారు, కావాలంటే నేను కూడా మీతో పాటు ఇంటికి వస్తాననే మాట. సార్ ఇవన్నీ తెలియవు సార్, ఇవన్నీ ప్రజలకి వీళ్ళు చెప్పరు. ఇవాళ ఏంటంటే సార్ ఒక శక్తిలాగా, ఒక ఒంటరి సైనికుల్లాగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ముద్రగడ్డ గారు నిలబడితే ఆ పార్టీ ఇచ్చిన విలువేంటి సార్? ఆసుపత్రిలో ఉంటే వెళ్ళి పరామర్శించారా? ఇవాళ మాట్లాడితే మీడియా సాక్షిగా బొగ్గ మీద పాడి పెట్టుకొని మోసారు, జగన్మోహన్ రెడ్డి గారు బొగ్గ మీద పాడి పెట్టుకొని మోసారంటే ఎవరు కావాలి సార్? ఎవరు కావాలి? ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయి సార్? కుల రాజకీయాలు జరుగుతున్నాయి, మతాలలో విద్వేషం జరుగుతుంది. దాని గురించి ఎవరు మాట్లాడుతున్నారు సార్? పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి గారి మీద ప్రాంతీయవాదం అనేది ఒకటి చూపిస్తున్నారు. దాని గురించి ఎవరు మాట్లాడుతున్నారు సార్? ఎందుకంటే సార్ రాష్ట్రం వరకే రాజకీయాలు, కానీ రాష్ట్రం దాటిన తర్వాత ఒక వ్యక్తిని విమర్శిస్తే అన్ని పార్టీలు కలిపి మాట్లాడాలి. కానీ ఆ మాట ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారా? తీసుకోవాలా? దీనికి సాక్షాత్తు, ఎందుకంటే దీని వెనకాల తెర వెనకాల నడిపిస్తుంది కర్త కర్మ క్రియ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఎందుకంటే నేను మాట చెప్తున్నాను అంటే సార్, ఇంకొక ప్రశ్న రావణ్ యూట్యూబర్ గురించి మాట్లాడారు పుణ్యశీల గారు. ఒక మాట చెప్తున్నాను సార్, విచారణ ఏం చేయండి సార్? విచారణ ఏం చేయండి? ఇంద్రసేన నాయుడు అంటే ఎవరు సార్? కళ్యాణ వర్గానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకుడు. ఆ వైఎస్ఆర్సీపీ నాయకుడు తమ్ముడే కదా సార్. ఇవాళ మరి గన్నవరం పోలీస్ స్టేషన్ కానీ విచారణకి వెళ్తే 56 ప్రశ్నలకు సంబంధించి కట్టుబడి 10 ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి. లక్షల రూపాయలు ఆ గమన అకౌంట్ లో, లేదంటే ప్రశ్న రావణ అకౌంట్ లో పంపించిన పరిస్థితి. అటువంటి ఉగ్రవాద చర్యలు పాల్పడే వ్యక్తి మీద, అటువంటి వ్యాఖ్యలు చేసే వ్యక్తి మీద మీరు వెనకాల వేసుకొస్తున్నారంటే మీరంతా రాజకీయం చేసేవాళ్ళు ఆంధ్ర రాష్ట్ర దేశంలో కూడా ఎవరు ఉండరు. లక్ష్మి గారు చేసేద్దాం. గుర్తుపెట్టుకోవచ్చు. రామ్నాథ్ గారు ఏం జరుగుతుంది మళ్ళీ 2.0 ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో? ప్యానెల్లో ఉన్న అందరికీ గుడ్ ఈవినింగ్. సరే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి 2.0 సూపర్ యాప్ అనేది ఏదో లాంచ్ చేశారు కాబట్టి దానికి సంబంధించిన చర్చకే మనం కన్ఫైన్ అయిదాము. సరే, వాళ్ళు పార్టీ ఒపీనియన్స్, ఎవరు అధికార ప్రతినిధి వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ దాదాపుగా 25 నెలలు పూర్తయింది మనకి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి. సో పాలన సాగుతుంది, వాళ్ళు ఇచ్చిన హామీలు, ఒకవైపు డైవర్షన్ పాలిటిక్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఆ రోజు వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం అన్నారు. సో ఆ రాజ్యాంగానికి దానికి కౌంటర్గా వీళ్ళు గతంలో ఏదో డిజిటల్ బుక్ అని ఒకటి ఏదో తీసుకురావడం జరిగింది, ఒక 1 year బ్యాక్, ఒక 6 months కిందట. సో మళ్ళీ ఈరోజు ఏదో సూపర్ యాప్ అని తీసుకురావడం జరిగింది. అంటే సహజంగా రాజకీయాల్లో ఎట్లుంటుందంటే, ఎవరికి వాళ్ళు అవతల వాళ్ళను కౌంటర్ చేయాలంటే వీళ్ళు కూడా ఏదో ఒకటి ఇంట్రొడ్యూస్ చేయాలా, వీళ్ళు కూడా ఒక ప్రపోజ్ చేయాలి. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గతంలో డిజిటల్ బుక్ అన్నాడు, ఈరోజు మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి సో కార్యకర్తల్లో ఒక భరోసా నింపాలన్నా, ఆ పార్టీలో కొంత ఉత్సాహం రావాలన్నా కూడా వీళ్ళు ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలా, ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి. కాబట్టి సో ఆ రకంగా ఆయన ఒక స్టెప్ తీసుకొని కార్యకర్తల ఒపీనియన్స్ కూడా దాంట్లో ఎంటర్ చేయొచ్చు.
అంటే మీరు ఇందాక ఏదో చర్చించారు, అంటే అధికారులు కానీ ఎవరైనా మీ పైన ఇబ్బందులు పెట్టినటువంటి అంశాలనే అందులో పొందుపరచాలా, రేపొద్దున మన ప్రభుత్వం వస్తే కూడా వాళ్ళ తాట తీస్తాము వాళ్ళ కథ తీస్తాము అనేటువంటి కోణంలోనే కాకుండా సో పార్టీ యొక్క కింది స్థాయిలో ఏమనుకుంటున్నారు, నియోజకవర్గంలో ఎమ్మెల్యేల పైన అభిప్రాయాలు కానీ క్యాండిడేట్ పైన అభిప్రాయాలు కానీ సో ఇలా ఒక డేటా కలెక్షన్ కోసం కూడా దీన్ని ఉపయోగిస్తున్నారేమో అన్నట్టుగా నాకు ఆయన బయట చూసినప్పుడు కనపడింది. అంటే సహజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ 11 సీట్లకు పరిమితమైన తర్వాత విత్ ఇన్ ద పార్టీలో కానీ బయట కానీ ఒక చర్చ జరిగింది. అంటే ఆయన తీసుకొచ్చిన ఒక వాలంటరీ వ్యవస్థ ద్వారా కార్యకర్తలతో కనెక్ట్ అనేది మిస్ అయ్యింది పార్టీకి. సో కార్యకర్తలకు స్థానిక నాయకులకు ఒక కనెక్టివిటీ ఉండాలా, దాని ద్వారానే మన కరెక్ట్ ఫీడ్బ్యాక్ వస్తుంది తప్ప ఈ ఐపాక్ టీంలు ఇంకొక టీంలో నమ్ముకుంటే రాజకీయాల్లో నడవదు. సహజంగా తెలుగుదేశం పార్టీకి ఒక కార్యకర్త బలం, ఒక సంస్థాగతంగా వాళ్ళకు ఒక బలం ఉంది, అధికారంలో ఉన్నా లేకపోయినా ఒక సుదీర్ఘకాలం ప్రయాణం చేసినటువంటి పార్టీగా అలా ఏదైతే ఒక స్టాండర్డ్ ఉందో సో మనం కూడా అలా ఒక నిర్మాణం చేసుకోవాలా అనేటువంటి చర్చ కూడా జరిగినట్టుగా తెలిసింది. సో ఆ రకంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈరోజు ఒక యాప్ను తీసుకొచ్చి ఈరోజు ఒక డిజిటల్ వ్యవస్థను అందరం వాడుకుంటున్నాం. ఈరోజు డేటా అనలిటిక్స్ చేయాలన్నా, ఒక డేటాను మనం తొందరగా మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నా కూడా ఖచ్చితంగా మనం సాంకేతికతను వాడుకోవాలి కాబట్టి సో ఆ రకంగా చూస్తూనే దీన్ని కూడా వాళ్ళ కార్యకర్తలకు ఒక భరోసా ఇచ్చినట్టు. అంటే మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే మీరు కూడా రాసి పెట్టుకోండి, వాళ్ళకు ఒక రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటే మనకు కూడా ఒక బుక్ ఉంటుంది అన్నట్టుగా ఒక మెసేజ్ ద్వారా కార్యకర్తల్లో కొంత ఉత్సాహం ఇచ్చినట్టుగా చూడాలా. సరే, వేరాజ్ ఈరోజు సోషల్ మీడియాలో పోస్టుల గురించి జరుగుతున్నారు. ఇందాక తను రమ్యాశ్రీ కానీ పుష్పలీల కానీ ఎవరు మాట్లాడినా కూడా మీకు ఇక్కడ ఒక అంశాన్ని మీరు నోట్ చేసుకోవాలా. అంటే దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పర్సనల్ అసాసినేషన్ అనేటువంటిది చాలా పెరిగిపోయింది. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత నేనేమంటా అంటే ఎవరు ముందు ఎవరు వెనక అనేది కాదు, ఇది నిరంతరం మనం ఇలాంటి అంశాలపైన ఎక్కువ సమయం వెచ్చించడం అనేది మంచిది కాదు. ఖచ్చితంగా ఎవరైనా పార్టీ ఏ పార్టీ అయినా కూడా మహిళలే వాళ్ళకి ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాలా, వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడాలి. కాబట్టి అది ఎవరు చేసినా కూడా తప్పే. ఇప్పుడు గతంలో ఎవరో చేసినారని చెప్పి మీరు ఒక 10 పేర్లు చెప్పడం, వాళ్ళు ఇప్పుడు ఒక 10 పేర్లు చెప్పడం అంటే ఇది ఒక నిరంతర ప్రక్రియలాగా ఉంది. ఇప్పుడు రీసెంట్ గా మనం ఈ ప్రశ్న రావణ గురించి కూడా మీరు చర్చలు తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ చాలా బలంగా ఉన్నాయి మనకు. అంటే మనకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 కానీ, తర్వాత ఐటీ రూల్స్ 2021 కానీ, ఐటీ రూల్స్ 2026 ప్రకారం ఎవరైనా ఒక మిస్ఇన్ఫర్మేషన్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసినా కానీ, ఒక మ్యానిపులేటెడ్ వీడియోస్ కానీ, ఏఐ వీడియోస్ కానీ చెప్పండాలని చెప్పినా కూడా అలాంటి వాళ్ళు ఖచ్చితంగా చట్ట పరిధిలోకి వస్తారు, పనిషబుల్ అవుతారు. కాకపోతే ఇక్కడ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మనకి ఎలా ఉన్నాయంటే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కాబట్టి అలాంటి విషయాల్లో పెద్దగా ఏదో వాళ్ళకు జైలు శిక్షలు పడతాయని కానీ పెద్ద చట్టాల కిందికి రావు అనేది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. కాకపోతే ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎవరైతే వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో సో అలాంటి వాళ్ళపైన పెద్ద చట్టాలను ఉపయోగించినంత మాత్రాన ఈ రోజు వాళ్ళు మా అయితే ఒక 90 రోజులు 80 రోజులు లేదా 180 రోజుల పాటు బెయిల్ లేకుండా జైళ్లలో ఉండొచ్చేమో కానీ బట్ వేరేజ్ రేపు పొద్దున సుప్రీంకోర్టుకు పోయినప్పుడు ఇలాంటి కేసులు నిలవడం అనేది మనకు ఎన్నో ఎగ్జాంపుల్స్, 100 కేసుల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి గతంలో చరిత్రలో తవ్వుతే. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే పార్టీ నాయకులైనా పార్టీ కార్యకర్తలైనా పార్టీ విధానాలపైన ప్రశ్నించండి, పార్టీ విధానాలపైన పోరాడండి, మంచి వాయిస్ వినిపించాలా కానీ మనం నిత్యం బూతులతో నిత్యం వ్యక్తిగత పర్సనల్ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం వల్ల మనం ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాం. ఇక్కడ అందరికీ ఒక విషయం తెలుసుకోవాలా. ఈ రోజు ఎప్పుడో 2 ఏళ్ల కింద మాట్లాడిన వీడియోలను తవ్వి తీస్తున్నారంటే రేపొద్దున పవర్లోకి వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇదే ఫార్ములాను ఇదే సూత్రాన్ని అమలు చేసేటువంటి అవకాశం ఉంటుంది కదా. చట్టం అందరికీ ఒకటే కదా, ఈ రోజు ఉన్న వాళ్ళకు రేపున్న వాళ్ళకు చట్టం వేరే రకంగా ఉండదు కాబట్టి సో ఇక్కడ మనకు కూడా కొంత స్వీయ అవగాహన ఉండాలి. మాట్లాడే మాకైనా మీకైనా యూట్యూబ్ ఛానల్స్ అయినా ఎవరికైనా కూడా ఏ ప్లాట్ఫామ్ మీద మాట్లాడే వాళ్ళకైనా స్వీయ అవగాహన ఉండాలంటాం. రైట్.